సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఎన్ఐఎస్ఎం అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే సార్. రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో రేవంత్, నా దగ్గర ఒక క్వశ్చనర్ ఉంది, చదివి వినిపిస్తాను. ఓకే అండి. మా పాప వయసు 10 సంవత్సరాలు. మా పాప పేరు మీద నెలకు 12,500 రూపాయల చొప్పున 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అప్పటికి మా పాపకి 25 సంవత్సరాల వయసు వస్తుంది, పెళ్ళిడు వస్తుంది. కాబట్టి ఇప్పుడు మేము సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేయమంటారా, లేదంటే పీపీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయమంటారా? ఏది సరైనదో దయచేసి తెలియచేయగలంటూ కూడా అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ ఒక 2 విషయాల గురించి కూడా తెలుసుకోవాల్సిన అంశం ఉంది. సో సుకన్య సమృద్ధి యోజన అనేది మనకి ఆడపిల్లలు పుట్టిన దగ్గర నుంచి 14 ఏళ్ళ ఏట వరకు మన ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు. 18 ఏటి కొంత తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదా 21 ఏటకి తీసుకునే అవకాశాలు అయితే మనకు ఉన్నాయి. సో ఇక్కడ ఒక సమస్య ఏంటి అని అంటే మనం 14 ఏట వరకే కట్టగలుగుతాం. దాన్ని బియాండ్ కట్టడానికి అవకాశం లేదు కదా. టిల్ ద ఏజ్ ఆఫ్ 14 వీ కెన్ పే మనీ, అంతవరకు. అంతకుమించి మనం చేసే అవకాశం లేదు. సో అట్లా చేసుకుంటూ పోతే మాక్సిమం ఎంత అవుతుంది? మన దగ్గర ఒక 5 లక్షల రూపాయలు, 5 లక్షలు 6 లక్షల రూపాయలు వస్తాయి మనకు ఆ టైంకి. అంతే, అంతకుమించి పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఏం లేవు. రిటర్న్స్ అంత క్యాలిక్యులేట్ చేసినా కానీ. సరే, మనకి ఇంకొక ఆప్షన్ ఉంది, పీపీఎఫ్ అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. సో పీపీఎఫ్ లో అయితే మనకి ఏజ్ లిమిట్ ఏం లేదు, డెఫినెట్ గా దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఆ టైంకి మనం విత్డ్రా చేసి ఒక సెక్యూర్డ్ అమౌంట్ ఏదో వస్తుంది, దానికి అనుకూలంగా పాప పెళ్లి కోసం వాడచ్చు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటి అని అంటే, మీరు పీపీఎఫ్ లో పెట్టేటువంటి ఆ డబ్బులు మీ పాప పెళ్లికి సరిపోతాయా లేదా అనేది పెద్ద ప్రశ్న. అది ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఒక 20 లక్షల రూపాయలు యావరేజ్ ఎక్స్పెన్సెస్ వస్తున్నాయి. చిన్న చిత్క బంగారం అవ్వచ్చు, ఫంక్షన్ హాల్ అవ్వచ్చు, అంతా కానీ మినిమం బంగారం ఎంత అంతా కలిపి 20 లక్షలు ఇప్పుడే అవుతుంది. మొన్న కూడా ఆర్టికల్స్ వచ్చి ఆల్మోస్ట్ 30 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు. యావరేజ్ 30 లక్షల దాకా ఖర్చు పెడుతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇప్పుడు 2025లో. అవును. సో మనం ఓకే 20 అనుకుందాం వర్స్ట్ సినారియోలో. ఇక్కడ నుంచి మనం సరిగ్గా ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, అంటే ఇప్పుడు పాప పెళ్లికి ఒక 15 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఇలానే ఒకసారి 15 సంవత్సరాలు వెనక్కి వేసుకుందాం. వెనక్కి వేసుకుంటే దాదాపు 2010 సంవత్సరం. 2010 సంవత్సరంలో మనకు ఒక 5 లక్షలు పెడితే పెళ్లి అయిపోయి, అంతకు మించి పెద్ద ఎత్తున ఖర్చులు కూడా అయిపోయేది. అంతే, ఏం లేదు. ఒక 5 లక్షలు పెట్టేస్తే డబ్బులు అంతా ఖర్చు అయిపోయాయి. అంటే మనకు కావాల్సిన పెళ్లి ఖర్చులు అన్ని కూడా అయిపోయాయి. కానీ ఇప్పుడు మనకు అదే కాస్త ఎంత టర్న్ అవుట్ అయిపోయింది? మినిమం 20 లక్షలు, అంటే అప్రాక్సిమేట్ గా 10% ఇన్ఫ్లేషన్ నా క్యాలిక్యులేషన్ ప్రకారం. సో ఇప్పుడు అదే 10% ఇన్ఫ్లేషన్ మరి నెక్స్ట్ మనం ఫ్యూచర్ కూడా వేయాలి కదా. అంటే ఇప్పుడు నా పాప పెళ్లికి 20 లక్షలు నేను బడ్జెట్ అనుకుంటున్నాను అని అంటే ఒక 10% ఇన్ఫ్లేషన్ ఉంటుంది అని అంటే 15 ఏళ్లలో యావరేజ్ ఒక 83 లక్షలు ఖర్చు అవుతుంది. ఓకే, ఈ 83 లక్షల రూపాయలని మనకి పీపీఎఫ్ అనేది ఫుల్ఫిల్ చేస్తుందా లేదా? అదే 12,500 మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారండి, మనకు 15 సంవత్సరాలకి ఎంత అవుద్ది? అయితే గీత ఒక 40 లక్షలు అవుతుంది. 40 లక్షలతోటి నిజంగానే మీరు 80 లక్షల పెళ్లిని చేయగలుగుతారా? చేయలేం కదా. మళ్ళీ ఒక 50% డెఫిషియన్సీ కదా. మళ్ళీ అప్పుడు 15 ఏళ్ల తర్వాత మళ్ళీ అంత అమౌంట్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాము? సో బేసిక్ గా మనము ఇన్ఫ్లేషన్ బీట్ చేసే విధంగానే మన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉండాలి. దానికంటే లోవర్ సైడ్ మనం పెట్టకూడదు. సో ఇక్కడ మనకి సుకన్య సమృద్ధి యోజన ఇస్ వెరీ గుడ్ ప్రోడక్ట్. పీపీఎఫ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ప్రోడక్ట్. నాకు దాని మీద ఎటువంటి వ్యతిరేకత లేదు. కానీ ఎంత పెట్టాలో అంతే పెట్టాలి. అండ్ మనం పెట్టేటువంటి పెట్టుబడి ఆ ప్రోడక్ట్ సూట్ అవుతుందా మన నీడ్ కి? ఇక్కడ ఎగ్జాక్ట్ నీడ్ ఏంటి? 15 సంవత్సరాల తర్వాత మన ఖర్చులకి, మన అవసరాలకి అమౌంట్ సరిపోద్దా లేదా అన్నది మనం ఐడెంటిఫై చేయగలగాలి. అంటే ఇప్పుడు 2025లో 20 లక్షలు ఖర్చు పెడుతున్నాం అంటే 2040 నాటికి అది ఎంత వరకు అవకాశం ఉంటుంది అమౌంట్ మనకు సరిపోవడానికి అనేది ఆలోచించాలి. జస్ట్ ఏదో మనకు అందులో పెట్టేస్తే సేఫ్ గా ఉంటది, అక్కడ మనకి ఏం కనపడుతుంది? సేఫ్ గా ఉందని కనపడుతుంది కదా. నేను ఏమంటానంటే అది సేఫ్ గా లేదని అంటాను. మీ డబ్బులు సగం పోయినాయి అని అంటాను నేను. ఎలా? సింపుల్, అక్కడ ఖర్చు 80 లక్షలు అయింది, కానీ మీరు సంపాదించిందేమో 40 లక్షలే కదా. అంటే మీ టార్గెట్ మీరు రీచ్ కాలేదు. సో అందుకోసమే మన నీడ్ అనాలిసిస్ అనేది ఉంటుంది. సూటబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అని మాట్లాడుతూ ఉంటాం. మన నీడ్కి ఏ ప్రోడక్ట్ సూట్ అవుతుంది, మనకి ఏ ప్రోడక్ట్ సహజంగా ఈక్విటీ మార్కెట్స్ లో కొంతవరకు మనకి మ్యూచువల్ ఫండ్స్ లాంటివి కొంతవరకు సూటబిలిటీ మనకు సూట్ అవుతుంది. సో మనకి మ్యూచువల్ ఫండ్ లాంటి ప్రోడక్ట్స్ ఒక 15% రిటర్న్ తోటి సేమ్ 12,500 మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినా కానీ ఒక 77 లక్షల వరకు కూడా మనం అక్యుములేట్ చేయడానికి ప్రాబబిలిటీ ఉంది ఈ 15 ఇయర్స్ లో, నెక్స్ట్ 15 ఇయర్స్ లో. అంటే మనకు ఒక 80 లక్షలు చిల్లర అనుకుంటున్నాం కానీ హియర్ అండ్ దేర్ మనం దాన్ని మ్యాచ్ అయ్యాం. సో ఎక్కడ 40 లక్షలు, ఎక్కడ 77 లక్షలు. సో సూటబిలిటీ అనే వర్డ్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నేను ఎంత దూరం ప్రయాణం చేయాలి, నేను తిరుపతి వెళ్తున్నాను,
నేను తిరుపతికి ఖచ్చితంగా నేను ఒక 4-5 గంటల్లో చేరుకోవాలి. ఆ 4-5 గంటల్లో చేరుకోవడం కోసం నేను బస్ ఎక్కి వెళ్ళాలా, రైలు ఎక్కి వెళ్ళాలా, కార్లో వెళ్ళాలా, ఫ్లైట్ లో వెళ్ళాలా, సైకిల్ మీద వెళ్ళాలా? అంతే కదా. మీకు ఇంత టైం ఈజ్ ఆల్రెడీ ఫిక్స్డ్. దాని అయితే మనం మార్చలేం. అది 15 సంవత్సరాలు. సో ఈ టైంలో మనం రీచ్ అవ్వాలి అని అంటే దానికి ఏ వెహికల్ కావాలి? దాన్నే ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ అని అంటాం. రైట్. ఇన్వెస్ట్మెంట్ వెహికల్ మనకి ప్రాపర్ అంటే మనకి ఏది సూట్ అవుతుంది? కొంతవరకు ఈక్విటీ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇటువంటివన్నీ కొంతవరకు సూట్ అవుతుంటాయి. అఫ్ కోర్స్ అందులో వాలటాలిటీ ఉంటుంది. ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్. ఇక్కడ ఆల్రెడీ మనకి రిస్క్ లేదు అని అనుకుంటున్నాం చూసారా పీపీఎఫ్ లో, అందులో కూడా రిస్క్ ఉంది. ఎలా? ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ అవ్వట్లేదు. అంటే మనకు కావాల్సిన రిటర్న్స్ రాకపోవడం వల్ల మనం కొంతవరకు సెట్ బ్యాక్ అయిపోతున్నాం, వెనకబడిపోతున్నాం కదా. సో ఇన్ఫ్లేషన్ బీట్ చేసే విధంగా మనం కొంతవరకు తీసుకుంటే బెటర్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, మనకు అంత రిటర్న్స్ కాదు, ఇన్ఫ్లేషన్ మందమే వచ్చింది. సో బేసిక్గా మనం ఒక 10% లేదా ఒక 12% జనరేట్ చేసాం. 15 వద్దు, 12% జనరేట్ చేసిన ఒక 60 లక్షలు వస్తాయి. అక్కడ 40 కదా. అయినా ఒక 20 లక్షల అడ్వాంటేజే ఉంది కదా. 15 వద్దు, 12 వచ్చింది అనుకుందాం. 12 తోటలో రీచ్ అవ్వడానికి అవకాశం దొరికింది. ఒక 60 లక్షల దాకా వచ్చా, ఒక 20 లక్షలు మనం అరేంజ్ చేసుకుంటే సరిపోద్ది, పెళ్ళి అయిపోద్ది. సో సూటబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా మన మైండ్ లో పెట్టుకోవాలి. అన్ని పనులకి అన్ని వస్తువులు పనిచేయవు. మీరు సైకిల్ కి ప్యాచ్ చేయాలంటే దానికి కావాల్సిన వస్తువునే వాడాలి. నేను ఇంకొకటి వాడతానంటే కుదరదు. ప్రతి దానికి సూటబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్.